పండు వాళ్ళమ్మ పాత బిందెలకి పెయింట్ వేయించమని చెప్పింది. వాడు బిందెలు పెయింట్ వేయించడానికి షాప్ కి వెళితే దుకాణం వాడు రెండింటికి వేరే వేరే రేట్ చెప్తాడు. పండుకి 2 బిందెలు ఒకేలాగా ఉన్నాయని అనిపించింది. వాటిని చెక్ చేయడం కోసం ఒక బిందెలో నీళ్లు నిండుగా నింపి రెండవ బిందెలో పోసాడు. రెండవది కూడా పూర్తిగా నిండింది. పండు పెయింటర్ ని ఇలా అడిగాడు, 2 బిందెలు ఒకేలాగా ఉంటే రెండింటికి వేరే రేట్ ఎందుకు? పెయింటర్ నవ్వుతూ అన్నాడు, పెయింటింగ్ సర్ఫేస్ ని బట్టి వేస్తారు, వాల్యూమ్ ని బట్టి కాదు. పండు రెండిటి సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం అనుకున్నాడు. మొదటి బిందె గుండ్రంగా ఉంది, దాని రేడియస్ 15 సెంటీమీటర్లు వచ్చింది. స్పియర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా గుండ్రటి బిందె సర్ఫేస్ ఏరియా అవుతుంది 4 × π × 15 స్క్వేర్ 900 π సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. రెండవ బిందె సిలిండర్ షేప్ లో ఉంది, దాని హైట్ 20 సెంటీమీటర్లు మరియు రేడియస్ 15 సెంటీమీటర్లు. దీని మొత్తం సర్ఫేస్ ఏరియా, ఈ సిలిండర్ షేప్ యొక్క ఏరియా మరియు ఇక్కడ 2 సర్కిల్స్ ఏరియా. ఈ ఫార్ములాతో 2 × π × 15 × 20 ప్లస్ π × 15 స్క్వేర్ × 2. ఇది సాల్వ్ చేస్తే 1050 π సెంటీమీటర్ స్క్వేర్. 2 బిందెల వాల్యూమ్ ఒకటే కానీ సర్ఫేస్ ఏరియా కాదు.